తెలుగు సినిమాకు వెలుగులు వద్దిన దర్శకుల్లో మేటి కేవీ రెడ్డి గారు అని చెప్పడానికి సందేహించిన అవసరం లేదు. భక్తిపరమైన చిత్రాలు, సాంఘికాలు, పౌరాణిక సినిమాలు, జానపదాలు ఇలా అన్ని రకాల చిత్రాలు ఆయన తీశారు. ఏది తీసినా అందులో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. కేవీ రెడ్డి గారు రూపొందించిన చిత్రాలతో తెలుగు సినిమా ఎన్నో రికార్డులు నమోదు చేసుకుంది. కేవీ రెడ్డి గారికి షార్ట్స్, యాంగిల్స్, టెక్నిక్లతో తమాషాలు చేయడం మీద ఏమాత్రం నమ్మకం ఉండేది కాదు. క్లీన్ ఫ్రేమ్ పెట్టుకుని ఉన్న డ్రామాను పండిస్తూ అనగనగా ఒక రాజు అని కథ చెప్పినట్లుగా సూటిగా కథ చెప్పడమే ఆయన టెక్నిక్. కేవీ రెడ్డి గారు నటుడు కాదు. సెట్లో ఆర్టిస్టులకు ఇలా చేయాలి, అలా చేయాలి అని ఆయన చేసి చూపించేవారు కాదు. నటులతోనే 4-5 రకాలుగా చేయించి అందులో బాగుందనిపించిన దాన్ని ఓకే చేసి అలా చేయమని చెప్పేవారు. డైరెక్షన్లో కేవీ రెడ్డి గారిది ఒక ప్రత్యేకమైన స్కూల్. ఎంతో క్రమశిక్షణ కలిగిన దర్శకుడు. దర్శకత్వ శాఖలోకి అడుగు పెట్టకముందు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు కనుక అటు నిర్మాతగా ఇటు దర్శకుడిగా రెంటిని సమన్వయం చేసుకుంటూ సినిమాలు తీసేవారు. దర్శకుడికి స్క్రిప్ట్ ప్రధానం అనేవారు ఆయన. కథలో ఎక్కడ అనుమానాలకు, సందేహాలకు చోటు ఇవ్వకుండా దృశ్య విభజన చేసి షార్ట్స్, యాక్షన్ రాసుకుని మొత్తం టైప్ చేయించి బౌండ్ చేయించిన తరువాతే షూటింగ్ గురించి ఆలోచించేవారు రెడ్డి గారు. అందుకే స్క్రీన్ ప్లే రాయడంలో ఆయన తరువాతే మరెవరైనా అని తెలుగు చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు అంగీకరిస్తారు. దర్శకుడికి నిర్మాణ వ్యవహారం కూడా బాగా తెలుసుకోవాలని రెడ్డి గారు చెప్పేవారు. ప్రొడక్షన్ ప్లానింగ్ అంతా ఆయనే చేసేవారు. షూటింగ్ డేట్స్, ఆర్టిస్టుల కాల్ షీట్లు ఫైనలైజ్ అయిన తరువాత బడ్జెట్ వేసేవారు. ఈ సినిమాకు ఇంత అవుతుంది అని ముందే నిర్మాతకు చెప్పేసేవారు. షూటింగ్ పూర్తయిన తర్వాత చూసుకుంటే ఆయన చెప్పినంత బడ్జెట్లోనే ఉండేది. ఒక్కోసారి కాస్త మిగిలేది కూడా. రెడ్డి గారిలో మరో గొప్ప విషయం ఏమిటంటే స్టాప్ వాచ్ దగ్గర పెట్టుకొని షార్ట్స్ నిడివి టైం కూడా నోట్ చేసుకునేవారు. ఖచ్చితంగా అంత టైంలోనే షార్ట్ పూర్తయ్యేది. అందుకే ఫైనల్కి వచ్చేసరికి ఫుటేజ్లో 500-600 అడుగులు తేడా వచ్చేది. కానీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తీసిన దాంట్లో షార్ట్స్ కట్ చేసుకుంటూ పోవడం ఆయన చరిత్రలోనే లేదు. ఈ కారణాల వల్లే ఈనాటికి ఆయనని అధ్యయనం చేస్తూ దర్శకత్వ శాఖలో అడుగుపెట్టేవారు ఎందరో ఉన్నారు. కళకు, వ్యాపారానికి సమన్వయం చేస్తూ సినిమాలు తీసిన కేవీ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఈ వీడియోను అందిస్తున్నాం. రెడ్డి గారి పూర్తి పేరు కదిరి వెంకటరెడ్డి. 1912 జూలై 1న తాడిపత్రిలో పుట్టారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో మెట్రిక్, డిగ్రీ చదివారు. మిత్రుడు మూలా నారాయణ స్వామి ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. వాహిని సంస్థ నిర్మించిన చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. ఆ సమయంలోనే చిత్ర నిర్మాణంపై మంచి అవగాహన ఏర్పరచుకున్నారు. 1942లో రెడ్డి గారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ వాహిని సంస్థ భక్తపోతన చిత్రాన్ని నిర్మించింది. నాగయ్య గారు హీరోగా నటించిన ఈ చిత్రం విజయం సాధించింది. తొలి సినిమాతోనే తెలుగు సినిమాకు కావలసిన కొత్త గ్రామర్ను తీసుకువచ్చారు కేవీ రెడ్డి గారు. గుణసుందరి కథా చిత్రంతో జానపద చిత్రాలకు కొత్త బాణి ఏర్పరిచారు. నాటక ఫక్కీలో సాగుతున్న తెలుగు సినిమాకు కూడా ఓ సరికొత్త వ్యాకరణం అవసరం అని రెడ్డి గారు భావించారు. అంతకుముందు గూడవల్లి రామబ్రహ్మం గారు, బిఎన్ రెడ్డి గారు కూడా తెలుగు సినిమా గ్రామర్ మార్చిన వారే. అయినా కేవీ రెడ్డి గారు బోధించిన సినిమా వ్యాకరణం ప్రేక్షకులకు పట్టేసింది. పాతాళ భైరవ చిత్రంతో ఆయన ప్రభంజనం మొదలైంది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ను మాస్ హీరోగా తీర్చిదిద్దారు కేవీ రెడ్డి గారు. ఆయనకి మార్గదర్శకుడిగా నిలిచారు. రెడ్డి గారి దగ్గర నేర్చుకున్న ఎన్నో విషయాలను ఆ తరువాతి కాలంలో రామారావు గారు ఆచరణలో పెట్టారు. ఆయనతో 10 చిత్రాలు రూపొందించారు రెడ్డి గారు. రామారావు గారిని మాయాబజార్ చిత్రంతో అపరకృష్ణుడిగా నిలబెట్టారు కేవీ రెడ్డి గారు. క్రమశిక్షణకు రెడ్డి గారు ఎంత విలువ ఇచ్చేవారో దానికి ఉదాహరణ ఈ సంఘటనే. వాహిని స్టూడియోలో మాయాబజార్ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, గుమ్మడి, నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి గారు సెట్లో ఉన్నారు. నెక్స్ట్ షాట్ కోసం లైటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ గ్యాప్లో వీరంతా ముచ్చటించుకుంటున్నారు. అక్కినేని తన బాడీని చూపిస్తూ మీ హీరోయిన్ల కంటే మేమే బెటర్ అండి అనగానే అందరూ నవ్వేశారు. దూరంగా ఉన్న దర్శకుడు కేవీ రెడ్డి గారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు. ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి సెట్లో నిశ్శబ్దంగా ఉండాలి, వాళ్లకు చెప్పు అన్నారు. పాపం ప్రొడక్షన్ మేనేజర్ నిర్మాతల దగ్గరికి వెళ్ళి ఆ విషయం ఏమని చెప్తాడు, ఎలా చెప్తాడు? ఇంతలో ఎన్టీఆర్ మరో జోక్ పిలిచారు. మళ్ళీ అందరూ గట్టిగా నవ్వేశారు. కేవీ రెడ్డి గారు కోపం పట్టలేక మీకు వినోదం కావాలంటే సెట్లోంచి బయటికి వెళ్ళండి అని అంత దూరం నుంచే గట్టిగా అరిచారు. అంతే. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారులతో సహా అందరూ మౌనంగా బయటికి వెళ్ళిపోయారు. కేవీ రెడ్డి గారు అంటే అంత హడల్ అందరికీ. కొన్ని విషయాల్లో రెడ్డి గారు చాలా ఖచ్చితంగా ఉండేవారు. తను అనుకున్నదే చేసేవారు. భక్త పోతన చిత్రంలో నాగయ్య గారిని హీరోగా తీసుకోవాలని అనుకున్నారు రెడ్డి గారు. పోతన బక్క చిక్కిన రైతు, నాగయ్య అలా ఉండరు, భారీ పర్సనాలిటీ, పాత్ర పోషణ ఔచిత్యం ఉండదు అని బిఎన్ రెడ్డి గారు అభ్యంతరం చెప్పారు. కానీ తన వాదనతో రెడ్డి గారు నెగ్గారు. నాగయ్య గారి నటన, పాటలతో పోతన పాత్రకు పర్సనాలిటీ సమస్య రాలేదు. గుణసుందరి కథలో శ్రీరంజని హీరోయిన్ ఏమిటని, పాతాళ భైరవిలో హీరోయిన్గా మాలతి తప్ప మరెవరూ దొరకలేదా అని, మాయాబజార్లో భారీ శరీరాలు ఉన్న మహానటి సావిత్రి, ఛాయాదేవిలు ఎందుకు అని ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన లక్ష్యం పెట్టలేదు. తన మాట నెగ్గించుకుని విజయం సాధించారు. నాగేశ్వరరావు గారు రెడ్డి గారి కాంబినేషన్లో 4 చిత్రాలు వచ్చాయి. ఇందులో 2 సాంఘికాలు, మిగిలిన 2 పౌరాణికాలు. 4 చిత్రాలే చేసిన 40 ఏళ్ల అనుభవం సంపాదించుకున్నాను అంటూ రెడ్డి గారికి కితాబు ఇచ్చేవారు నాగేశ్వరరావు గారు. తనకంటే వయసులో, చదువులో పెద్దవారు, అన్నీ తెలిసిన వారు కావడంతో రెడ్డి గారిని తరచూ కలుస్తుండేవారు నాగేశ్వరరావు గారు. అనేక విషయాలు వీరిద్దరూ చర్చించుకునేవారు. స్క్రిప్ట్ ఒకసారి సిద్ధమయ్యాక తిరిగి అందులో మార్పులు చేర్పులు చేయడానికి రెడ్డి గారు అంగీకరించేవారు కాదు. పాతాళ భైరవి షూటింగ్ జరుగుతోంది. ఓ సన్నివేశంలో రేలంగి గారు చెట్టుకు తాడు కట్టుకుని ఉరి వేసుకోవడానికి సిద్ధపడుతుంటాడు. ఇంతలో నేపాళ మాంత్రికుడు వచ్చి, రాకుమారిని నీకే ఇచ్చి పెళ్లి చేస్తానురా, అటు తిరుగు, చెవులు పట్టుకో అంటాడు. రిహార్సల్స్లో నావా అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు రేలంగి గారు. అయితే టేక్లో అది సరిగ్గా రాలేదు. అందుకే నావా అని రేలంగి గారు డైలాగ్ చెబితే బాగుంటుందేమో అనిపించింది రెడ్డి గారికి. కానీ స్క్రిప్ట్లో ఆ డైలాగు లేదు. అందుకే పింగళ గారిని పిలిపించి నావా అనే డైలాగ్ కలుపుదామా అని అడిగారు రెడ్డి గారు. చిన్న చర్చ చేసి చివరికి రేలంగి గారితో నావా అనే డైలాగ్ చెప్పించారు. ఇదంతా చేదస్తమని ఇప్పటి వాళ్ళకు అనిపించవచ్చు, కానీ రెడ్డి గారి పద్ధతి అది. రెడ్డి గారి దర్శకత్వ ప్రతిభకు, పకడ్బందీ స్క్రీన్ ప్లేకు తిరుగులేని చిత్రం మాయాబజార్. జనం మెచ్చే చిత్రాలనే ఆయన రూపొందించారు. అగ్రనటులు రామారావు, నాగేశ్వరరావు గారితో మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి చిత్రాలు తీసిన రెడ్డి గారు ఆ తర్వాత ఎందుకో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయారు. సత్య హరిశ్చంద్ర, ఉమాచండీ గౌరీశంకరుల కథ, భాగ్యచక్రం చిత్రాలు చూసి ఇవి కేవీ రెడ్డి గారు తీసిన చిత్రాలేనా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన పని అయిపోయిందని కూడా అన్నవారు ఉన్నారు. ఫ్లాప్ సినిమాతో తన కెరీర్ ముగిసిపోతుందా అని రెడ్డి గారు కూడా ఆందోళన చెందారు. అటువంటి తరుణంలో ఆయన శిష్యుడు రామారావు గారు ముందుకు వచ్చి తన గురువు దర్శకత్వంలో శ్రీకృష్ణ సత్య చిత్రం తీశారు. మాయాబజార్ చిత్రంతో రామారావు గారిని అపరకృష్ణుడిగా నిలబెట్టిన రెడ్డి గారు ఆ సినిమా కృష్ణుడు తీసిన చిత్రంతోనే తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించడం విశేషం. ఆ సినిమా విడుదలైన కొంతకాలానికి అంటే 1972 సెప్టెంబర్ 15న రెడ్డి గారు సంతృప్తిగా కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.